గేట్ పాస్ అయ్యగారికి నాకు వందనాలు, సంఘానికి వందనాలు, చిన్నలకి పెద్దలకి అందరూ నా బిడ్డలే, అందరికీ వందనాలు. స్టార్టింగ్ ఈ స్థలానికి నేను ఇక్కడ ఎవరో ఉన్నారు ఫోన్ చేశారు, హైదరాబాద్కి ఫోన్ చేసినప్పుడు రమ్మన్నారు, కానీ వస్తానన్నారు అక్కడ కూడా. అయితే నేను అంతకు ముందే 2 days ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక మ్యారేజ్కి వెళ్ళాం, అడవిలో ఉంటుంది అక్కడ. మ్యారేజ్ చేసి వచ్చేస్తున్నాము. మా బాబు అన్నాడు, పెద్ద బాబు ఎక్కడికి వెళ్తే ఇంటికి వెళ్ళిపోన్నాడు. సరే ఓకే వెళ్ళానేసి లింగంపల్లి వెళ్ళాలంటే 35 kilometers దూరం వెళ్ళాలండి. 2-3 బస్సులు ఎక్కాలి. అప్పుడు కూడా నాకు ఫీవర్ ఉందండి. నేనేం చేశానంటే సర్లే నువ్వు వెళ్ళిపోయి ఇంటికి నేను వెళ్ళిపోతాను అని నేను బ్యాగులు తీసుకుని రోడ్డుకి ఎక్కానండి. బస్సు ఎక్కింది, అడిగెట్టంగానే డ్రైవర్ మూవ్ అయిపోయాడు. మూవ్ అయిపోయిన తర్వాత కింద పడిపోయింది. ఈ నుంచి అంత దూరంలో పడిపోయాడు. బ్యాగులు పోతే పోయింది. నాకు దేవుడు ఏ హాని కాలేదు, ఇస్తాను ఊరికే కాలేదండి. కాదంటే మనము ఒక దైవికంగా ఉన్నాం కనుక ఇది నడుస్తుందండి. అయితే ప్రార్థన వల్ల ఈరోజు నేను బ్రతుకున్నాను. ఒక 1 week నుంచి కడుపులో గుండెల్లో నొప్పి వస్తుందండి. ఆ నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, చనిపోవాలి. ఆయన అయ్యగారికి ఫోన్ చేస్తూనే ఉంటానండి, డ్యూటీ చేసుకుంటూనే చేస్తున్నాను. ఏంటట్లా అయిపోతున్నా, తిండి తినక ఏంటంటే అదేం కదిలేసి ఒంటరిగానే ఉంటున్నాను నేను మాకు ఫస్ట్ డ్యూటీ. అయితే ఒంటరిగా ఉంటే ఎందుకు ఒంటరిగా ఉంటుంది, వచ్చి తిండి తినాల్సింది అని అడిగారు. నేను వద్దులే తిండి తిన్నా ప్రే చేసుకుంటున్నాను వెళ్ళిపోయినాను. తర్వాత అండి ఒకరోజు రెండు మొత్తం అసలు శరణం లేదు, ఇంకా మొత్తం వాటర్ కారిపోతుంది. ఇదేంటి ఇట్లా అవుతుంది, నొప్పి వచ్చేసిన ఒక ఆమోత్సవం జీలకర్ర వాటర్ అవి ఇచ్చారు. ఆయన నాకు అవ్వలేదు. మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నానండి. సజీవంగా నేను ఇక్కడికి వచ్చానంటే దేవునామకు వందనాలు. పాస్టర్ గారు ప్రేయర్ వందనాలండి. మెయిన్ పాస్టర్ గారు ప్రేయర్ వాళ్ళండి. ఇంకా చాలా జరిగినాయండి. ఈ స్థలానికి వచ్చే ముందు ఇవ్వద్దు అని ఇక్కడి నుంచి దేవతప్పటి నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుని చేశారు. పల్లిపల్లి నుంచి వచ్చి నాకు చెప్పింది, గన్ని గారు అమ్మాయి నేను మీరు ఎవరంటే ఎందుకు చేస్తున్నారు, నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు అని అడిగారండి. ఇవ్వద్దు అని ఇట్లానే శోధన అండి. నాకు శోధన అంటే ప్రీతిమైన శోధన. అసలు ఇప్పుడు కూడా ఉండలో నొప్పి వస్తుంది. ఆయన సజీవుగా ఉన్నారంటే ఆయన ప్రార్థన వల్ల దేవుని నామకం ఉండాలి. చెప్పే ధైర్యం లేదు నాకు, నిలబడే ఒప్పు కూడా లేదండి. వందలండి ఫస్ట్.